శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నందీశ్వరుడు మార్కండేయుని చూసి ఇట్లా పలుకసాగెను. నాయన మార్కండేయ, అరుణగిరి మహత్యం అశేషంగా సవిస్తరముగా తెలుపు మనచో నీవు నాపై మహాభారం ఉంచినావు. నీవు మహామతివి, నీకు కలిగిన కుతూహలం బహుశ్లాఘనీయమైనది. సోనాద్రీసుని చరిత్రం తెలియనివాడు పశుప్రాయుడు. ఎంతటి జ్ఞానికైనను దాన్ని పరిపూర్ణంగా తెలుపు సఖ్యం కాదు. అరుణాద్రీశ్వరుని మహత్య కథనం మహాపుణ్యప్రదం. మహామనీషులైనను దాన్ని ఆశ్చర్యంతో విందురే గాని అవగాహన చేసుకొనజాలరు. స్మరారి అయిన అరుణాచలేశుని పుణ్యచరిత్రం తలుచుకున్నంతనే నా మది ఆనందతాండవం చేయుచున్నది. అద్భుతమును అపాతమధురము అయినది శివచరిత్రం. దాన్ని అశేషంగా వచించుటకు నా బుద్ధిబలం చాలదు. అయినను మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా దాన్ని నీకు తెలుపు ప్రయత్నింతును. సావధానుడవై వినుము. పూర్వం దేవకల్ప ప్రారంభమునందు మహేశ్వరుడు నిర్వికల్పుడై ఉండెను. ఒకమారు ఆయనకు సృష్టి చేయాలని సంకల్పం కలిగెను. అప్పుడు ఆయన సమస్త విశ్వాన్ని భావించెను. ఆ విశ్వమును సృజింపను రక్షింపను బ్రహ్మ విష్ణువులను సృజించబడిరి. త్రయంబకుడు తన కుడి భాగం నుండి బ్రహ్మను, ఎడమ భాగం నుండి విష్ణువును సృష్టించెను. రజోగుణ విశిష్టుడై బ్రహ్మయు, సత్వగుణ ప్రధానుడై విష్ణువును సృజించబడిరి. ఇట్లు కల్పించబడిన బ్రహ్మ విష్ణువులను విశ్వేశ్వరుడు సృష్టి పరిపాలనా బాధ్యత యందు వినియోగించెను. సృష్టికర్త సృజించను ఆరంభించినాడు. బ్రహ్మ తన మనస్సు నుండి మరీచి మొదలైన వారిని 10 మందిని సృజించినాడు. విరించి తన కుడికాలి బొటనవేలు నుండి దక్షిణ సృజించి అతన్ని లోకములను సృజించమని నియోగించెను. చతుర్ముఖుడు తన ముఖం నుండి బ్రాహ్మణులను, బాహువుల నుండి క్షత్రియులను, ఊరువుల నుండి వైశ్యులను, పాదముల నుండి శూద్రులను సృష్టించెను. మరీచిపుత్రుడైన కశ్యపుడు దేవదానవులను సృజించెను. ఆ కశ్యపుని నుండి మరుద్గణములు, సర్పములు, గరుడ పక్షులు, గంధర్వులు, అప్సరులు జన్మించిరి. మనవు సంతానం మానవులు. వారు ఒకరితో ఒకరు వివిధ సంబంధములు కలిగి అనేక విషయాలందు ప్రవర్తించుచుందురు. అత్రి మహర్షి నుండి బ్రాహ్మణ క్షత్రియ కులములు ఉద్భవించెను. పులహులకు యక్ష రాక్షస గణములు ఉద్భవించిరి. అంగీరసునికి ఉతజ్జుడు, బృహస్పతి జన్మించిరి. భృగువుకు అగ్ని, చవనుడు మొదలైన ఋషులు జన్మించిరి. వశిష్ఠాదులకు మహర్షులు జనించిరి. వీరి సంతానం చేత సర్వజగము పూరించబడినది. ఈ విధంగా జగములు నిర్మించిన బ్రహ్మ తన్ను సృజించిన మహేశ్వరుని మరిచెను. విష్ణుమూర్తి భృగుపుత్రిక అయిన లక్ష్మీదేవిని వివాహమాడి మత్స్యాది అవతారములెత్తుతూ తన జన్మకారకుడైన మహేశ్వరుని మరిచిపోయెను. ఇట్లు సృష్టి స్థితుల అధికార మదమత్తులై మహేశ్వర పుత్రులైన బ్రహ్మ, విష్ణువు తమ తండ్రినే మరిచిరి. అధికారము గర్వమును పెంచుట సహజమే కదా. మార్కండేయుని చూసి నందీశ్వరుడు ఇట్లా అడగసాగెను. నేనే ప్రభువును, సమర్థుడను అను గర్వంతో మోహపరవశులైన బ్రహ్మ విష్ణువులకు పరస్పర స్పర్ధ చేత కలహం ఉత్పన్నమయ్యను. రజోగుణం పెచ్చుమీరి బ్రహ్మ యొక్క ఎరుపు రంగు నలుపునకు మారెను. బ్రహ్మ విష్ణుమూర్తిని చూసి, ఓ విష్ణు, నీకేల ఈ గర్వము? కేవలం నాకు తండ్రివైనంత మాత్రాన నాకంటే అధికుడవగదువా? నేను సకల లోకములకు పితామహుడను. నీ నుండియే పుట్టిన మధుకైటభులను, రాక్షసులను సంహరించి దైత్యారి అని బిరుదు వహించి పొంగిపోవుట హాస్యాస్పదం కాదా? నేను సృజించిన నా చేతులకు ఇంకను అలసట తీరనే లేదు. నా శ్రమ చేత సృష్టి గావించబడిన మహాజలధిలో మునిగి మరలా అగ్రోధ వృక్షంను నేను సృజింపనిచో నీకు నిలుచుటకు ఆధారమే ఉండేది కాదు. నేను సృష్టించిన క్షీరసాగరంలో నేను సృష్టించిన ఒక మహాసర్పమును శయ్యగా అమర్చుకొని కులికే నీవు, నీ బొడ్డులో పుట్టిన పద్మం నా ఆసనమని అందుచేత నాకంటే నీవధికుడవనియు ప్రగల్భములాడుట ఎంత వింత, ఎంత ఆశ్చర్యం! ఇంత తమోగుణమున్న నీకు సత్వగుణం ఎక్కడిది? ఓ జనార్దన, రాక్షసులకు భయపడి నిద్రలో మునిగే జడుడివై నా ఆధీనమందున్న జగమునే మరచిన నీవు జగద్రక్షకుడువా? నా 4 ముఖముల నుండి 4 వేదములు ఉద్భవించినవి. నా భార్య సరస్వతి చైతన్య రూపిణి, జ్ఞానస్వరూపిణి. నా చేతనే కదా ఈ స్థావర జంగమాత్మకమైన సృష్టి అంతయు జరపబడుచున్నది. అది నా పుత్రపౌత్రులైన ఇంద్రాదులచే రక్షించబడుచున్నది. ఓ వైకుంఠవాస, ఇప్పుడు తెలుపుము, నాకన్నా అధికుడెవడో అని బ్రహ్మ అసూయావేశంతో పలికినాడు. నందికేశ్వరుడు ఇంకను ఇట్లు వివరించసాగినాడు. నారాయణుడు ఈ బ్రహ్మ ప్రగల్భమునకు నవ్వి తాను కూడా రోషావేశం నంది కషాయితాక్షుడై బదులు పలకసాగెను. ఓ విరించి, వృధాగా ప్రేలుట ఎందులకు? నీ జన్మం నా నాభీపద్మం నుండియే కదా. మధుకైటభులు నిన్ను బాధింపసాగగా నేను యోగనిద్రను విడిచి వారిని వధించకపోయిన నీ ఉనికియే
సంశయాస్పదమయ్యేది కదా. సోమకాదులను వధించుట కొరకై నేను మత్స్యాది రూపమును ధరించి ఈ జగత్తును రక్షించనిచో నీ సృష్టి ఏమై ఉండేదో కదా. రజోగుణంచే కన్నులు మూసుకొని పోయిన వారికి ఇట్టి వెట్టి తెలియను. పద్మవాసినైన లక్ష్మీదేవి నా శక్తి స్వరూపమే. ఆమె కటాక్షం చేతనే ఈ జగములు వర్ధిల్లుచున్నవి. ఈ పంచభూతములు, కాలము, నీవు కూడా నేనే. అందుచేత నేను లేనిచో ఈ ముల్లోకములు లేనివే. ఆదిత్యులు, దిక్పాలకులు, వసువులు, రుద్రులు, వసువులు మనువులు నేనే. భూమి, భువము, సోము అను 3 లోకములు నా అధీనముననే ఉన్నవి. సృష్టి అంతయు నా ఆజ్ఞకు లోబడి ఉన్నది. ఈ విధంగా త్రిలోకనాథుడనైన నాకన్నా నీవు అధికుడవా, నాతో సమ్ముడవా? ఏమి అవివేకము అని విష్ణుమూర్తి ఆత్మోత్కర్ష గావించుకొనెను. ఇట్లా విష్ణుమూర్తి పలికిన ప్రగల్భ వాక్కులను వినిపించి నందికేశుడు ఇంకను ఇట్లా వివరించెను. మోహాంధకారమున మునిగి బ్రహ్మ విష్ణువు ఇట్లు కలహించుకొనుచు పరస్పరం దూషించుకొనుచుండగా ఎంతయో కాలం గడిచిపోయెను. చంద్రసూర్యులు ప్రకాశించలేదు. నక్షత్ర గ్రహ తారకలు కాంతిని కోల్పోయినవి. గాలి స్తంభించెను. అగ్ని ప్రజ్వలించలేదు. భూనభోంతరాలు ప్రకాశించలేదు. సముద్రములు క్షోభించినవి. పర్వతములు కంపించినవి. ఓషధులు ఇంకిపోయినవి. జంతుజాలం శోషిల్లినది. పక్షమాస ఋతువులను కాలమానం అంతరించినవి. అహోరాత్ర వ్యవస్థ అస్తవ్యస్తమైనది. సకల లోకంలో కల్పాంతమైనదని భ్రమసిరి. ఇట్లా మహాక్షోభం సంభవించగా మహేశ్వరుడు ఇట్లు తలపోసను. జగములన్నయు అంధకారమున మునిగినవి. నేను వీటిని రక్షించవలను. ఇట్లు తలచి మహేశుడు దివ్య దృష్టితో ఈ సంక్షోభానికి కారణం బ్రహ్మ విష్ణువుల కలహమని తెలుసుకొనెను. సకలైశ్వర్య కారణుడైన నన్ను మరచి అధికార మదంతో తామే ప్రభువులమని నన్నెరిగిన బ్రహ్మ విష్ణువు కూడా మోహ వివసులై అజ్ఞానాంధకారమున మునిగి ఈ విధమున ప్రవర్తించుచున్నారనగా మోహం ఎంత బలవత్తరమో కదా. అజ్ఞానాంధకారంలో ఉండిపోయి వారు తమ ఎదుట ఉన్నదాన్ని కూడా గుర్తించలేకపోవచ్చున్నారు. వీరు మోహంతో అపరాధం గావించినను నేను వీరిని ఉపేక్షించరాదు. దీన్ని నేను పోగొట్టెదను అని సదాశివుడు సంకల్పించినాడు. ఇందుశేఖర్ని సహజ సిద్ధమైన కరుణ ఎంత ఉన్నతమైనది. దాని ప్రభావమున విధాతయు విష్ణువును మోహజాల విముక్తులైరి కదా. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.